హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు సౌజన్య ప్రీ ప్రైమరీ క్లాసెస్. ఈరోజు మనం ఈ అండ్ ఎఫ్ లెటర్ వర్డ్స్ వాటి యొక్క వర్క్షీట్స్ నేర్చుకుందాం. ఈ లెటర్ ఏమంటాం? ఈ. ఇదేంటి? ఈ. ఇది వచ్చి క్యాపిటల్ ఈ, ఇది వచ్చి స్మాల్ ఈ. క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. ఈ సౌండ్ ఏమొస్తుంది మనకి? ఆ. ఈ సౌండ్ ఏమొస్తుంది మనకి? ఆ. ఈ ఫర్ ఎరేజర్, ఈ ఫర్ ఎరేజర్. ఈ ఫర్ ఎలిఫెంట్, ఈ ఫర్ ఎలిఫెంట్. ఈ ఫర్ 8, ఈ ఫర్ 8. ఇలాగా పిక్చర్ ఐడెంటిఫికేషన్ పిల్లలకి మనము ఒక్కొక్కటి ఒక 10 times అలాగా రిపీటెడ్గా లెర్న్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు వర్క్షీట్ ఎలా చేయాలన్నది కూడా చెప్తాను. ఇదే లెటరు? ఇప్పుడు మనం నేర్చుకున్నది ఈ లెటర్. సో ఇదేంటి? ఈ. ఇదే క్యాపిటల్ ఈ, ఇది స్మాల్ ఈ. క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. ఇది ఈ ఫర్ ఇంజన్, ఈ ఫర్ ఇంజన్. ఎప్పుడైనా మనం పిల్లలతో చదివించేటప్పుడు కూడా ఆ లెటర్ ప్రొనౌన్స్ చేస్తూను వర్డ్ చెప్పాలి. అప్పుడు ఏంటంటే ఆ వర్డ్, ఆ పిక్చర్ అన్నది ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో పిల్లలకి ఈజీగా తెలుస్తుంది, గుర్తుంటుంది. ఇక్కడ తర్వాత ట్రేస్ అండ్ రైట్ క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ. ఇక్కడ నేను ఫస్ట్ ఒక డాటెడ్ లైన్స్ ఇచ్చాను, అది ట్రేస్ చేసి తర్వాత స్మాల్ ఈ. అండ్ రాసేటప్పుడు కూడా పిల్లలకి మనము ఏ లైన్స్కి టచ్ చేస్తూ రాయాలో అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. ఇక్కడ క్యాపిటల్ ఈ అన్నది మనము ఫస్ట్ 3 లైన్స్కి టచ్ చేయాలి. ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్ అనేవి ఫస్ట్ 3 లైన్స్, మనకు 4 రూల్ బుక్స్లో రాయిస్తాం కాబట్టి పిల్లల్ని ఫస్ట్ 3 లైన్స్కి టచ్ చేసేటట్టు రాయమని చెప్పాలి. స్టాండింగ్ లైన్ రాసేటప్పుడు కూడా స్ట్రోక్స్తో చెప్తూ రాయించండి. స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఈ. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఈ. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఈ. నెక్స్ట్ అలాగా ఆ లైన్ మొత్తం రాయించాలి. నెక్స్ట్ స్మాల్ ఈ. స్మాల్ ఈ ఎలాగా? స్మాల్ ఈ అన్నది మనము మిడిల్లో మనకి 2 బ్లూ లైన్స్ కానీ బ్లాక్ లైన్స్ కానీ ఉంటాయి బుక్స్లో. సేమ్ ఆ 2 లైన్స్కి టచ్ చేస్తూ మాత్రమే స్మాల్ ఈ అన్నది రాయాలి. స్లీపింగ్ లైన్, రైట్ కర్వ్, స్మాల్ ఈ. 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 అలా రాయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని యాక్టివిటీ షీట్స్లా ఇచ్చాను ఇలాగా పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు లెటర్ రాసిన వెంటనే ఆ లెటర్ ఏం రాశారో అన్నది కూడా పిల్లలకి తెలియాలి. సో అంచేత నేను ఏం చేశానంటే ఇలా యాక్టివిటీ షీట్స్ అన్నవి పిల్లలకి ఇచ్చాను. ఇలా యాక్టివిటీ షీట్స్ అన్నవి తయారు చేశాను. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రాసిన వెంటనే ఏ లెటర్ రాశారో అన్నది కూడా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అన్నది చేయించామనుకోండి, వాళ్ళకి వెంటనే అది బాగా గుర్తుండిపోతుంది ఆ లెటర్ ఏంటి అన్నది. ఎప్పుడైనా వాళ్ళకి ఆ లెటర్ చూపించి వాట్ ఈస్ దిస్ లెటర్ అని అడిగినా కూడా పిల్లలు చెప్పగలుగుతారు. వెంటనే ఇది ఏ లెటర్ అని అడిగినా వాళ్ళు వెంటనే చెప్పగలుగుతారు. సర్కిల్ ది లెటర్ క్యాపిటల్ ఈ. ఈ బాక్స్లో నేను కొన్ని లెటర్స్ ఇచ్చాను, ఇందులో క్యాపిటల్ ఈ ఎక్కడున్నదో పిల్లల్ని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ. సర్కిల్ ది స్మాల్ ఈ. ఇక్కడ స్మాల్ ఈ ఎక్కడుందో ఈ బాక్స్లో చూసి సర్కిల్ చేయమని చెప్పాలి మనం. స్మాల్ ఈ, స్మాల్ ఈ, స్మాల్ ఈ, స్మాల్ ఈ, స్మాల్ ఈ. తర్వాత రైట్ ద మిస్సింగ్ లెటర్స్. ఈ మిస్సింగ్ లెటర్స్ అన్నవి ఎందుకు ఇచ్చానంటే పిల్లలకి బిఫోరు ఆఫ్టర్ లెటర్స్ అన్నవి తెలియదు అసలు. సో అంచేత మనం ఏంటంటే ఈ మిస్సింగ్ లెటర్స్ లేదా బిఫోర్ ఆఫ్టర్ లెటర్స్ అన్నవి నేర్పించామనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ లెటర్ తర్వాత ఏ లెటర్ కూడా వస్తుందో అన్నది. ఇక్కడ ఈ. ఇప్పుడు మనం ఏ లెటర్ రాస్తున్నాం? ఈ. సో అందుకే ఇక్కడ క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఈ ఆఫ్టర్ క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్టర్ క్యాపిటల్ జీ. ఇక్కడ స్మాల్ ఈ, ఈ ఆఫ్టర్ ఎఫ్, ఎఫ్ ఆఫ్టర్ జీ. తర్వాత ఇక్కడ రైట్ ది ఫస్ట్ లెటర్. ఇక్కడ నేను పిక్చర్ ఇచ్చాను, పిక్చర్ ఇచ్చి దాని ఫస్ట్ లెటర్ ఏంటో అన్నది రాయాలి. ఆల్రెడీ మనం పిల్లలకి పిక్చర్ విత్ లెటర్ నేర్పిస్తున్నాం. ఈ ఫర్ ఎలిఫెంట్, ఈ ఫర్ ఎన్వలప్, ఈ ఫర్ ఇలా నేర్పిస్తున్నాం కాబట్టి సో వాళ్ళకి ఎందుకంటే ఇలాంటప్పుడు రాయడానికి ఈజీగా ఉండడానికి. ఇదేంటి? ఎగ్. ఎగ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఈ. ఇది ఎన్వలప్. ఎన్వలప్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఈ. సో మనము పిల్లలకి ఇలాగా
నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది అది. ఇప్పుడు మనం నేర్పిస్తున్న లెటర్ ఎఫ్. ఈ లెటర్ ఏంటి? ఎఫ్. క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఇదేంటి? ఇది క్యాపిటల్ ఎఫ్, ఇది స్మాల్ ఎఫ్. ఎఫ్ సౌండ్ ఏంటి? ఎఫ్ సౌండ్ ఏమొస్తుంది మనకి? క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫిష్, ఎఫ్ ఫర్ ఫిష్. ఎఫ్ ఫర్ ఫ్రాక్, ఎఫ్ ఫర్ ఫ్రాక్. ఎఫ్ ఫర్ ఫైర్, ఎఫ్ ఫర్. ఇప్పుడు మనము రైటింగ్ వర్క్షీట్స్లో రాద్దాం పిల్లలకి ఎలాగన్నది. ఇదేంటి? క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫ్రూట్స్, ఎఫ్ ఫర్ ఫ్రూట్స్. ఎఫ్ సౌండ్ ఏంటి? సో ఇక్కడ ట్రేస్ అండ్ రైట్ క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఇక్కడ మనం క్యాపిటల్ ఎఫ్ అన్నది ఎలా రాయాలి? ఆల్రెడీ ఇందాక చెప్పాను, క్యాపిటల్ లెటర్స్ అనేవి ఎప్పుడు మనము ఫస్ట్ 3 లైన్స్కి టచ్ చేసి రాయాలని. ఓకే, ఇప్పుడు రాద్దాం మనం. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, క్యాపిటల్ ఎఫ్. 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 ఇప్పుడు స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ కూడా మనము ఫస్ట్ 3 లైన్స్కి టచ్ చేస్తూ రాయాలి. స్మాల్ ఎఫ్ ఎలా రాయాలి ఇప్పుడు? కర్వ్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్మాల్ ఎఫ్. 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 తర్వాత ఇక్కడ సర్కిల్ ది లెటర్ క్యాపిటల్ ఎఫ్. ఈ బాక్స్లో నేను సమ్ లెటర్స్ ఇచ్చాను, ఇందులో క్యాపిటల్ ఎఫ్ అన్న లెటర్ కూడా ఉంది. అవి మనం సర్కిల్ చేయాలి. సర్కిల్ క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్. ఇక్కడ సర్కిల్ ది లెటర్ స్మాల్ ఎఫ్. ఇక్కడ మనం ఏ లెటర్ సర్కిల్ చేయాలి? స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఇప్పుడు ఇక్కడ మనము రైట్ ద మిస్సింగ్ లెటర్. ఇక్కడ మనం లెటర్స్ మిస్సింగ్ అయ్యాయి, ఆ లెటర్ ఏంటి రాయాలి? ఈ. ఈ ఆఫ్టర్ ఏంటి? ఎఫ్. ఈ ఆఫ్టర్ ఎఫ్. ఇక్కడ స్మాల్ ఈ. స్మాల్ ఈ ఆఫ్టర్ స్మాల్ ఎఫ్. ఇక్కడ రైట్ ద ఫస్ట్ లెటర్. ఇక్కడ ఏంటి పిక్చర్ ఇచ్చాము మనం? ఫిష్. ఫిష్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? ఎఫ్. ఎఫ్. ఇదేంటి? ఫ్లవర్. ఫ్లవర్ స్టార్ట్స్ విత్ ది లెటర్ ఎఫ్. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్లవర్ అని చెప్పాం. ఫ్లవర్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఎఫ్. ఎఫ్ ఏ సౌండ్ వస్తుంది? ఫ్లవర్. సో అలాగా పిల్లలకి మనము చెప్పేటప్పుడు సౌండింగ్తో పాటు చెప్తే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫికేషన్. ఎప్పుడైనా వాళ్ళకి లెటర్ అని తెలియకపోయినా సౌండ్ అన్నది చెప్పామనుకోండి వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతుంది. ప్రాక్టీస్ అట్ యువర్ హోమ్స్. బాయ్.